హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఎక్వేరియం తెలుగు. ప్లానెట్ ఎక్వేరియంని ఎలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను ప్లాంటింగ్ చేసుకున్న ట్వీజర్ ఉంటుంది కదా, దానిలో స్పాంజ్ పెట్టుకుని 4 సైజ్ గ్లాస్ క్లీన్ చేసుకున్నాను అనమాట. అదేం ఆల్గీ స్క్రాపర్ అదేం యూజ్ చేయను. ఓన్లీ ఒక స్పాంజ్ని ట్వీజర్లో పెట్టేసి 4 సైజ్ గ్లాస్ క్లీన్ చేసేసి, మనకి లోపల రాక్ కానీ డ్రిఫ్ట్ వుడ్ కానీ పెట్టుకుంటాం కదా, దాన్ని మనం టూత్ బ్రష్ రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ బ్రష్ని అలా యూజ్ చేస్తే పైన ఉన్న ఆల్గీ మొత్తం పోద్ది. రాక్ మనం పెట్టినప్పుడు ఎలా కొత్తగా ఉంటుందో అలా నీట్గా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత లోపల అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాసు డ్రిఫ్ట్ వుడ్ రాక్ అది క్లీన్ చేసుకున్న తర్వాత 50% వాటర్ చేంజ్ చేయాలి. అప్పుడు మన వాటర్ ఏంటంటే క్రిస్టల్ క్లియర్లో ఉంటాయి. అప్పుడు ఫిష్ కూడా హెల్తీగా ఉంటాయి, ప్లాంట్స్ కూడా హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. అలా మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే. ట్యాంక్ సెటప్ చేసిన కొత్తలో మనం వీక్లీ 50% వాటర్ చేంజ్ చేయాలి. ఆ తర్వాత ట్యాంక్ సెటిల్ అయిన తర్వాత మనం మంత్లీ ట్వైస్ చేసుకున్నా సరిపోద్ది. స్టార్టింగ్ కాబట్టి మనం 50% వాటర్ చేంజ్ చేయాలి. అప్పుడు ఆల్గీ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఫిష్ కూడా హెల్తీగా ఉంటుంది, ప్లాంట్స్ కూడా హెల్తీగా ఉంటాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ట్యాంకు. మీరు కూడా ఇలాగే సింపుల్గా సెటప్ చేసుకోవచ్చు అనమాట. పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్లాంట్స్ కావాలంటే నేను కొరియర్ చేస్తాను. ఇలాంటి ఎక్వేరియంస్ మన డైనింగ్ టేబుల్ మీదకి కానీ, మన కంప్యూటర్ టేబుల్ మీదకి కానీ, డెస్క్ మీదకి కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలాగే సెట్ చేసుకొని ఇలాగే లుక్ని ఎంజాయ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గైస్. ట్యాంక్ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.